బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. బీజేపీ 10 ఏళ్ల కష్టానికి ఫలితంగా ఎవరూ ఊహించని విధంగా బెంగాల్లో కాషాయ జెండా ఎగిరింది. దీది కంచుకోటను బద్దలుగొట్టిన కమలదళం చరిత్ర సృష్టించింది. 15 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న తృణమూల్ పాలనకు ముగింపు పలుకుతూ బీజేపీ బెంగాల్ గడ్డపై తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. బెంగాల్లో కేవలం ఓ నామమాత్ర పార్టీగా ఉన్న బీజేపీ ప్రధాన శక్తిగా ఎలా ఎదిగింది? గెలుపు కోసం ఆ పార్టీ అనుసరించిన వ్యూహాలేంటి? బీజేపీ చరిత్రాత్మక విజయం వెనుక ఆ పార్టీ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. గత 10 ఏళ్లుగా బెంగాల్లో పాగా వేసేందుకు కమలనాథులు చేస్తోన్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఒకప్పుడు బెంగాల్లో బీజేపీ ఉనికి కేవలం 2 నుండి 4% ఓట్లకే పరిమితం. కానీ గత 10 ఏళ్లలో ఆ పార్టీ సాధించిన వృద్ధి అసాధారణం. 2014 లోక్సభ ఎన్నికల్లో 17% ఓట్లొచ్చినా కేవలం 2 సీట్లకే పరిమితమైన బీజేపీకి 2019 ఎన్నికలు ఓ టర్నింగ్ పాయింట్ గా మారాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 40% ఓట్లు సాధించిన కమలదళం 18 సీట్లు గెలుచుకుంది. అదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎలక్షన్లలో 38% ఓట్లతో 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 34 ఏళ్ల పాటు బెంగాల్ను పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ బలహీనపడటం బీజేపీకి వరంగా మారింది. మరోవైపు ఇంతకాలం టీఎంసీని నమ్మిన జనాలు మార్పు కోరుకున్నారు. టీఎంసీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ లేదా లెఫ్ట్ వల్ల కాదని నమ్మిన ఓటర్లు ఓసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు. మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపటంతో బెంగాల్ రాజకీయాలు మలుపు తిరిగాయి. 15 ఏళ్ల నిరంతర పాలన తరువాత టీఎంసీపై ప్రజల్లో వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం వంటి అవినీతి ఆరోపణలు, స్థానిక టీఎంసీ నేతల దౌర్జన్యాలు గ్రామీణ ఓటర్లలో దీది పార్టీపై విరక్తి కలిగించాయి. అది కాస్త బీజేపీకి ప్లస్ అయింది. బెంగాల్లో దాదాపు 27 నుంచి 30% వరకు ముస్లిం ఓటర్లున్నారు. తృణమూల్ కాంగ్రెస్ వారిని ప్రసన్నం చేసుకునేందుకు మెజారిటీ హిందువుల భావాలను విస్మరించింది. ఇదే విషయాన్ని బీజేపీ బలంగా ప్రచారం చేసింది. దుర్గా పూజ విగ్రహ నిమజ్జనంపై ఆంక్షలు, మతపరమైన రిజర్వేషన్లు తదితర అంశాలను బీజేపీ ఆయుధంగా మలుచుకోవడంతో కాషాయ పార్టీ సక్సెస్ అయింది. మహిళా ఓటర్లు అనూహ్యంగా బీజేపీ వైపు మొగ్గు చూపటం ఆ పార్టీకి కలిసొచ్చింది. మమతా బెనర్జీకి అత్యంత బలమైన మహిళా ఓట్ బ్యాంక్ ఈసారి బీటలు వారింది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటన, తదనంతర పరిణామాలు మహిళల్లో భద్రతా భావాన్ని దెబ్బతీశాయి. మృతురాలి తల్లి పానిహతే నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా భారీ ఆధిక్యంతో గెలవటం ఇందుకు నిదర్శనం. సందేశ్ ఖాళీ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జాతీయ స్థాయిలో చర్చకు పెట్టడంలో బీజేపీ సఫలమైంది. ఇది కాస్త టీఎంసీని దెబ్బతీసింది. ఓటర్ల జాబితా సవరణ బీజేపీ విషయంలో కీలక పాత్ర పోషించింది. ఓటరు జాబితా నుండి సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయింది. బంగ్లాదేశీ చొరబాటుదారులు, బోగస్ ఓటర్లను తొలగించే ప్రక్రియ అని బీజేపీ ప్రచారం చేయడం కలిసొచ్చింది. అంతిమంగా ఈ ఓట్ల తొలగింపు అనేక నియోజకవర్గాల్లో టీఎంసీ విజయావకాశాలను దెబ్బతీసి బీజేపీకి మార్గం సుగమం చేసింది. మమతా బెనర్జీ మాజీ సహచరుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి తన వ్యూహాలతో టీఎంసీ కంచుకోటలను బద్దలు కొట్టారు. భవానీపూర్ వంటి ప్రతిష్టాత్మక స్థానంలో మమతతో హోరాహోరీగా తలపడటమే కాకుండా దక్షిణ బెంగాల్లో బీజేపీకి కన్ని విని ఎరుగని మెజారిటీని సాధించి పెట్టారు. మమతకు ఒకప్పుడు కుడిభుజంగా ఉన్న సువేందు అధికారి ఈ ఎన్నికల్లో బీజేపీకి కీలక సేనానిగా వ్యవహరించారు. టీఎంసీలోని అంతర్గత విభేదాలను సొమ్ము చేసుకుంటూ క్షేత్రస్థాయి క్యాడర్ను బీజేపీ వైపు మళ్లించడంలో ఆయన విజయం సాధించారు. టీఎంసీ మాజీ నేతలందరూ బీజేపీలో చేరి ఆయా ప్రాంతాల్లో తమ పట్టును ప్రదర్శించడం కాషాయ దళానికి కలిసొచ్చింది. ఆర్ఎస్ఎస్ క్షేత్ర స్థాయిలో వేల సంఖ్యలో కార్యకర్తలను తయారు చేయటం బీజేపీకి ప్లస్ అయింది.
రాష్ట్రంలో పరిశ్రమల లేమి, నిరుద్యోగం వల్ల విసిగిపోయిన యువత ఈసారి డబుల్ ఇంజన్ సర్కారు వైపు మొగ్గు చూపారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలే ప్రధాన ఎజెండాగా బీజేపీ సాగించిన ప్రచారం యువతను ఆకట్టుకుంది. మార్పు కోరుకున్న యువత ఈసారి కాషాయ దళానికి ఓ అవకాశం ఇవ్వాలని భావించారు. ఇది బీజేపీని విజయ తీరాలకు చేర్చింది. ఢిల్లీ నుండి గల్లీ దాకా అగ్రనేతలు బెంగాల్పై దృష్టి పెట్టడం, హిందుత్వ ఎజెండాను స్థానిక సమస్యలతో ముడిపెట్టడంతో బీజేపీ బెంగాల్ మిషన్ విజయవంతమైంది. కాషాయ పార్టీ తన ప్రచారంలో హైలైట్ చేసిన 2 ప్రధాన అంశాలు బీజేపీ విజయావకాశాలను పెంచాయి. బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో హిందూ ఓటర్లను ఏకం చేయటం, కేంద్రం ఇస్తోన్న నిధులను మమతా ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్న వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కమలదళం సక్సెస్ అయింది. బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని మోదీ, అమిత్ షా చేసిన ప్రసంగాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మొత్తం మీద సోనార్ బంగ్లా, బంగారు బెంగాల్ నినాదంతో బీజేపీ చేసిన సుదీర్ఘ పోరాటం చివరికి ఫలించింది. జ్యోతి బసు, మమతా బెనర్జీ వంటి దిగ్గజాల పాలనను చూసిన బెంగాల్ ఇప్పుడు ఒక కొత్త రాజకీయ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 1975లో వీధుల్లో మొదలైన మమతా పోరాట ప్రస్థానానికి ఇంతకాలం అండగా నిలిచిన జనం దీదీని గద్దె దింపి బీజేపీకి పట్టం కట్టారు. టీఎంసీ కల చెదిరింది. దీదీ కంచుకోట బద్దలైంది. 4వ అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాతో ఉన్న మమతా బెనర్జీకి ఊంచని షాక్ ఇచ్చారు ఓటర్లు. ఇక మీ పాలన చాలంటూ జనం సాగనంపారు. నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీనే అంటూ నినదించిన మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడుతూ కమలం పార్టీకి పట్టం కట్టారు. ఇంతకీ అసెంబ్లీ ఎన్నికలో మమతకు ఎదురుదెబ్బ ఎందుకు తగిలింది? ఆమె ఓటమికి రీజన్స్ ఏంటి? 15 ఏళ్ల క్రితం బెంగాల్లో కమ్యూనిస్టు కంచుకోటల్ని బద్దలు కొట్టిన మమతా బెనర్జీకి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. దీదీని గద్దెదించడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు పటాపంచలు చేస్తూ ఓటర్లు అనూహ్య తీర్పు చెప్పారు. కానీ విను ఎరుగని రీతిలో బీజేపీకి సీట్లిచ్చి ఘన విజయం కట్టబెట్టారు. నిజానికి ఈసారి కూడా ఎన్నికల్లో టీఎంసీ గెలుపు ఖాయమని అంతా భావించారు. మహిళా ఓట్లు, సంక్షేమ పథకాలు, స్థానికత నినాదం పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందని దీదీ భావించారు. బెంగాల్లో ఖాతా తెరవాలని దశాబ్దానికి పైగా ఎదురు చూస్తున్న బీజేపీ కలను కల్లగా మార్చుతానని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా దీదీ గద్దె దిగారు. తన శిష్యుడైన సువేందు అధికారి కొట్టిన దెబ్బకు దీదీ కంచుకోట బద్దలయ్యింది. మమతా బెనర్జీ ఓటమికి 1-2 కాదు, చాలా కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాదాపు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం తృణమూల్ కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారింది. ఓట్లు తొలగించిన వారిలో ఎక్కువ శాతం తమ మద్దతుదారులేనని, ముఖ్యంగా మైనారిటీలు, మతువా, రాజ్బంషీ సామాజిక వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నారన్నది టీఎంసీ ఆరోపణ. ఆ కారణంగానే తమ పార్టీ చాలా నియోజకవర్గాల్లో వెనుకబడిందని దీదీ అంటున్నారు. నిజానికి పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటముల మార్జిన్ కంటే తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉండటం కూడా దీదీకి మైనస్ గా మారింది. సహజంగానే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు టీఎంసీ విజయావకాశాలను దెబ్బతీశాయి. టీచర్ల నియామక కుంభకోణం, రేషన్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. మాజీ మంత్రి పార్థ చటర్జీ వంటి కీలక నేతల ఇళ్లలో భారీగా నగదు లభ్యం కావటం, అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లటం ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలను పంపింది. సందేశ్ ఖాళీలో స్థానిక నేతల వేధింపులపై మహిళలు తిరగబడిన తీరు పార్టీ కోటను బీటలు వార్చింది. మరోవైపు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లేడీ డాక్టర్ హత్యాచార ఘటన మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇది మమతకు పెట్టని కోటగా ఉన్న మహిళా ఓటర్లను బాగానే ప్రభావితం చేసింది.
గతంలో బీజేపీ కేవలం ఉత్తర బెంగాల్కే పరిమితం కాగా ఈసారి టీఎంసీకి పట్టున్న దక్షిణ బెంగాల్లోనూ పట్టు బిగించింది. కోల్కతా శివారు ప్రాంతాలైన హౌరా, జాదవ్పూర్లోనూ బీజేపీ భారీగా ఆధిక్యం సాధించింది. సువేందు అధికారి ప్రభావం కూడా టీఎంసీ విజయావకాశాలను దెబ్బతీసింది. మమతకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి భవానీపూర్ వంటి ప్రతిష్టాత్మక స్థానాల్లో ఆమెకు గట్టి పోటీనివ్వటం పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. మమతకు అండగా నిలిచే మైనారిటీ ఓట్లు ఈసారి పూర్తి స్థాయిలో టీఎంసీకి పడలేదు. ఐఎస్ఎఫ్ ఇతర చిన్న పార్టీలు కొన్ని ప్రాంతాల్లో ఓట్లను చీల్చడం బీజేపీకి మేలు చేసింది. మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన కన్యాశ్రీ, లక్ష్మీర్ భండార్ తదితర పథకాలు మహిళలకు ఆర్థిక ఆసరా ఇచ్చిన యువతను మాత్రం సంతృప్తి పరచలేకపోయాయి. యూత్ నాయకత్వ మార్పు కోరుకోవటం దీదీ విజయావకాశాలపై నీళ్లు చల్లింది. కొత్త తరం ఓటర్లు సంక్షేమ పథకాల కన్నా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. టీఎంసీ హయాంలో రాష్ట్రానికి అసలు పరిశ్రమలు రాకపోవటం యువతలో అసంతృప్తికి దారితీసింది. బీజేపీ సోషల్ మీడియా వింగ్ యూత్ ను ఆకట్టుకోవటంలో సఫలం కాగా టీఎంసీ పాత పద్ధతుల్లోనే ప్రచారం సాగించడం ఆ పార్టీకి ప్రతికూలమైంది. దీంతో ఒకప్పుడు వీధుల్లో పోరాడి యువతకు ఆశాకిరణంగా నిలిచిన మమతా బెనర్జీ నేడు అదే యువత ఆకాంక్షలను అందుకోలేక అధికారాన్ని కోల్పోయారు. క్యాడర్ మధ్య సమన్వయ లోపం కూడా మమతా బెనర్జీకి శాపంగా మారింది. ప్రతి నియోజకవర్గంలోనూ పాత తరం, కొత్త తరం నేతలకు మధ్య కోల్డ్ వార్ నడిచింది. టికెట్ల కేటాయింపు విషయంలో ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికల సమయంలో బూత్ స్థాయి కార్యకర్తలను సమన్వయం చేసే నాయకుడు కరువయ్యాడు. ఒక వర్గం పనిచేస్తుంటే మరో వర్గం సహాయ నిరాకరణ చేయటం పార్టీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక వలసల సెగ టీఎంసీ విజయావకాశాలను భారీగా దెబ్బతీసింది. ఎన్నికల ముందు టీఎంసీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరటం పార్టీ పునాదులను కదిలించింది. మమతకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవటమే కాకుండా తమతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్ను కూడా తీసుకువెళ్లారు. పాత నేతలు ప్రత్యర్థులుగా మారటంతో టీఎంసీకి పడాల్సిన సంప్రదాయ ఓట్లు భారీగా చీలిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక టీఎంసీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో అసహనాన్ని పెంచాయి. ఈ విషయాన్ని అధిష్టానం గమనించిన క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవటం వల్ల సామాన్య ఓటర్లు పార్టీకి దూరమయ్యారు. దీదీని అధికారానికి దూరం చేశారు. మొత్తం మీద ఆట మొదలయ్యింది నినాదంతో గత ఎన్నికల్లో విజయం సాధించిన మమతకు ఈసారి అదే నినాదం కలిసి రాలేదు. వ్యవస్థపై పోరాడి గెలిచిన ఆమె వ్యవస్థీకృత అవినీతి, ఓటర్ల జాబితా మార్పులతో తన పీఠాన్ని కోల్పోయింది. బెంగాల్లో తన మార్క్ రాజకీయాలతో దశాబ్దన్నర పాటు పాలన కొనసాగించిన దీదీ శకం ప్రస్తుతానికి ముగిసింది. 71 వయసున్న దీదీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక తన తదుపరి తరానికి బాధ్యతలు అప్పచెప్తారా అనే దానికి కాలమే సమాధానం చెప్పనుంది.